తాగడానికి మందెక్కడ దొరుకుతుందండి? మంచినీళ్ళు తాగుతావా? మంచినీళ్ళ? అవును, ఇలాంటప్పుడే మంచినీళ్ళే నీ దగ్గుకి మందు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మంచి అనేది వినడానికి తేలిగ్గా మీలాంటి వాళ్ళకి చులకనగా ఉంటుంది, కానీ అదే ప్రాణాల్ని కాపాడుతుంది. మమ్మల్ని కావాలని టార్గెట్ చేశారు కదా. ఏ సుబ్బు, గణపతి విద్య మంచోళ్ళు కాబట్టే మీరింకా ప్రాణాలతో ఉన్నారా? లేకపోతే ఈ పాటికి మీ శవాలను బయటికి తీసుకొచ్చేవాళ్ళం. మీరు మీరు మా గురించి ఆలోచించారు. నేను కాదమ్మా, మీ అక్క మా అక్క మీ గురించి ఆలోచించారు కాబట్టే మీరు ఇంకా బతికి బట్ట కట్టగలుగుతున్నారు. ఈ సమయంలో విద్య మీకు మంచినీళ్ళు అందివ్వకపోతే ఈ పాటికే స్పృహ కోల్పోయేవాళ్ళు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? వాళ్ళ దయతో మనం బతుకుతున్నామని బిల్డప్ ఇస్తారండి. జాలిపడి బతుకుతున్నామని చూస్తారు. అయితే మనం మారకూడదంటావు, అంతేనా? మా అక్క వాళ్ళని ఎలాగైనా దెబ్బతీయాలండి. విద్య, అమ్మ రూమ్లో ఘాటేం లేదు కదా? లేదండి, ధూపం వేసే వచ్చాను. ఈ పాటికి మామూలు అయిపోయి ఉంటుంది. మనం ఇలా చేయడం వల్ల సుబ్బు వాళ్ళు మన మీద ఇంకా ద్వేషం పెంచుకుంటారనిపిస్తుంది. మీరు వాళ్ళ గురించి ఆలోచించకండి. వాళ్ళల్లో అసూయ ద్వేషాలు తొలగాలి, లేదంటే వాటి ఫలితాలనే అనుభవిస్తారు. మనమేదో చేస్తున్నాం అనుకుంటే పొరపాటు. వాళ్ళ చర్యను బట్టే ప్రతిచర్య ఉంటుంది. ప్రేమ కావాలో ప్రతీకారం కావాలో వాళ్ళ ఇష్టానికి వదిలేద్దాం. అవును విద్య, ఆ విఘ్నేష్ మాటలకు లొంగిపోయి దెబ్బతింటున్నారు. వాళ్ళ సంగతి వదిలేయండి. ఇన్ని రోజులు బీఈడీ పరీక్షల కోసం రాత్రి పగలు కష్టపడి చదివారు. అలసిపోయి ఉంటారు. ఈ పాలు తాగి ప్రశాంతంగా పడుకోండి. విద్య, పాలు తాగి పడుకోవాలా లేకపోతే పాలు పంచుకొని పడుకోవాలా? పంచుకోవాలా? అదే విద్య, బాధలు మర్చిపోవాలంటే ముద్దు ముచ్చట ఉండాలి కదా అని. మాస్టర్ గారు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారే. ముద్దొచ్చే భార్య ఎదురుగా ఉండగా ఇంకేమీ అడగకుండా పడుకున్నానంటే పరీక్షలప్పుడు వర్షాలు పడి వాయిదా వేసినట్టుంటుంది. ఓహో, శ్రీవారికి ముద్దు కావాలనిపిస్తుందా? కొన్ని అప్పుడప్పుడు అవసరం అనిపిస్తాయి విద్య, నీకు తెలుసో లేదో. నాకు పాఠాలు నేర్పిస్తారని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీరేమో ప్రేమ పాఠాలు నేర్పించే పనిలో పడ్డారనుకుంటా. ముందు ఈ విషయాల గురించి అవగాహన ఉంటే ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. వాటి గురించి తర్వాత ఆలోచించచ్చు గాని ముందు మీరు పడుకోండి. తెల్లవారాక మా నాన్న దగ్గరికి వెళ్ళి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. విద్య, అంతేగాని నా గురించి పట్టించుకోనంటావా? అది రేపటికి వాయిదా వేద్దాం మాస్టారు, సరేనా? మీరు పడుకోండి. పడుకోండి. విద్య, ముద్దు ముచ్చట ఈ రోజుకి పడుకోండి. ముచ్చట్లు ఏమైనా ఉంటే రేపు పెట్టుకుందాం. విద్య, వస్తున్నాను అత్తయ్య. విద్య విద్య విద్య, అమ్మ పిల్లలేదు కదా విద్య.
ఏమైంది నా అబ్బాజాన్? ఏమైంది? బతుకేంటి ఇలా ఉందని తలుచుకుంటుంటే చాలా బాధగా ఉందమ్మా. నా భార్య చనిపోయాక నా జీవితం మొత్తం నా పిల్లలే అనుకున్నాను. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చాలా కలలు కన్నాను. కానీ ఈరోజు నా పిల్లల భవిష్యత్తే చాలా గందరగోళంగా ఉంది. నా కూతుర్లిద్దరి జీవితాలు తలోదారిలో ఉన్నాయి. నా ఇంటికి కోడలుగా వచ్చిన అమ్మాయి నా కూతురు అవుతుందని నేను అనుకున్నాను. కానీ నేను తనకు భారం అవుతున్నానని, కోడలు కూతురు కాలేదని తెలుసుకోలేకపోయాను. అబ్బాజాన్, మీకు నిన్ననే చెప్పాను కదా ఇవేమీ ఆలోచించకండి అని. నానా, మీరు జ్యూస్ తాగే టైం అయింది. టాబ్లెట్లు కూడా వేసుకోవాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు, నేను తెచ్చాను. అబ్బాజాన్, అబ్బాజాన్ తాగండి. అరే గణపతి, ఈ గంజాయి ప్యాకెట్లతో నువ్వు అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నావురా. ఇందులో పాస్ అవ్వలేవురోయ్.